పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 తులారాశి వారికి 6వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఎందుకంటే మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీ రాశికి 6వ స్థానంలో ప్రవేశిస్తాడు. 6వ స్థానం అంటే మీనరాశి. ఆల్రెడీ మీనరాశిలో అప్పటికే 5 గ్రహాలు ఉంటాయి. శని కూడా వెళ్ళి జాయిన్ అవ్వడంతో 6వ గ్రహం అవుతుంది. అంటే 6 గ్రహాలు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాయి. షష్ఠ స్థానంలో షష్టగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి. ఇది తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశి వారికి ఈ 6వ స్థానంలో ఏ గ్రహాలు జరుగుతున్నాయంటే రవిచంద్ర గ్రహాలు. రవిచంద్ర గ్రహాలు రెండింటిని బింబ గ్రహాలు అంటారు. శని రాహు గ్రహాలు ఈ 2 పాపగ్రహాలు, క్రూర గ్రహాలు కూడా. అలానే బుధ శుక్ర గ్రహాలు, ఇక్కడ 2 శుభగ్రహాలు, 2 పాపగ్రహాలు, 2 క్రూరగ్రహాలు. ఇక్కడ కనుక తీసుకుంటే ఈ రాశిలో వారికి సంబంధించినటువంటి 6వ స్థానంలో ఏర్పడేటటువంటి షష్టగ్రహ కూటమిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే శని రాహువులు, రవి శనులు, రవి రాహువులు. ఈ గ్రహాల యొక్క కీలకమైన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలు షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుందండి అంటే కేవలం ఒక్క రోజే ఉంటుందండి. మరి ఒక్క రోజు కోసం ఎందుకండి ఇంతంత చెప్తున్నారు అంటే, ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 షష్టగ్రహ కూటమి మొదలై మార్చి 30వ తేదీ సాయంత్రం సుమారుగా 5:30 గంటలకి ఆ 6 గ్రహాలలో చంద్రుడు బయటకు వచ్చేస్తాడు. అంటే మేషరాశిలోకి వస్తాడు. అక్కడ 5 గ్రహాలు ఉంటాయి. అప్పటి నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు పంచగ్రహ కూటమి అలానే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఏప్రిల్ 14వ తేదీ రవి కూడా బయటకు వస్తాడు. అప్పటికి అక్కడ 4 గ్రహాలు ఉంటాయి. అంటే ఒక గ్రహం బయటకు వచ్చినప్పటికీ కూడా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం సుమారుగా 3 నెలలు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 51 రోజుల పాటు దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మే 18వ తేదీ వరకు. మే 18వ తేదీ ఏం జరుగుతుంది? అదే మీ రాశికి 6వ స్థానంలో అంటే తులారాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు మీ రాశికి పంచమ స్థానంలోకి వచ్చేంత వరకు శపితి దోషం అనేది అలానే ఉంటుంది. శపితి దోషం జరుగుతున్నప్పుడు సహజంగా దేశాల మధ్య యుద్ధకాంక్ష పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతూ ఉంటాయి. దేశాధ్యక్షులకి, దేశాధినేతలకి కొన్ని రకాలైనటువంటి గండాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా యుద్ధానికి కయ్యానికి కాలుదూగుతూ ఉంటాయి. అంటే ప్రపంచమంతా కూడా యుద్ధకాంక్ష పెరిగిపోతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఆ శపితి దోషం అనేది ఏర్పడినప్పుడు జనరల్గా దీని యొక్క ప్రభావం వ్యక్తుల మీద కన్నా వ్యవస్థల మీద కానీ దేశాల మీద కానీ ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం వ్యక్తుల పరంగా కనుక తీసుకుంటే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ రాశికి 6వ స్థానంలో ఈ శని రాహు గ్రహాల యొక్క కలయిక జరిగినటువంటి కారణం చేత లేదా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత తులారాశి వారికి ఒకే ఒక డిఫెక్ట్ ఏం జరుగుతుందంటే, గతంలో ఏదైతే సమసిపోయినవి అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మరలా తిరిగి ప్రారంభమవుతాయి. ఇక్కడికి సమస్య వచ్చింది, ఆ సమస్య అక్కడితో ఎండ్కాడు పడిపోయింది, అమ్మయ్య హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నటువంటి వారు కూడా ఏదో అంటే గతంలో అట్లా క్లోజ్ అయిపోయినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటకు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు ఇష్యూస్, అంటే ఎవరైతే కోర్టు సమస్యలతో, కోర్టు తగాదాలతో బాధపడుతున్నారో వారికి ఆ సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. 6వ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో జనరల్గా తులారాశి వారు కనుక అయితే శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. పైచేయి సాధించే శక్తి ఉంటుంది. కానీ అనారోగ్య సమస్యలు కొద్దిగా వీరిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. 6వ స్థానంలో ఓవర్లోడ్ అయిపోతున్నాయి. 6 గ్రహాలు 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఓవర్లోడ్ అయిపోతూ ఉంటుంది. దాని కారణం చేత ఏం జరుగుతుందంటే ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి, రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. గతంలో ఏమైనా సరే రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటి యొక్క తీవ్రత కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. వాటి సమస్యలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ప్రధానంగా తులారాశి వారు ఏ పాయింట్లో వీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటే, 6వ స్థానం కాబట్టి, రోగస్థానం, పాపస్థానం కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తులారాశి వారు జాగ్రత్తలు పాటించాలి.
మరొకటి ఏమిటంటే 6వ స్థానం శత్రుస్థానం కాబట్టి గతంలో అంటే సాధ్యమైనంత వరకు మన పని మనం చూసుకుంటూ ఉంటాం, చాలా మంచిది. ఇక్కడ 6వ స్థానం శత్రుస్థానం కాబట్టి ఏదైనా కోర్టు కేసులు ఇట్లాంటి విషయాలు కనుక ఉన్నట్లయితే, అంటే అందరికీ ఉండవు, ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో అటువంటి వారు వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికంటే, ఎవరైతే ఈ సమయంలో పర్టికులర్గా చెప్పాలంటే మే 18వ తేదీ వరకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రము డ్యామ్ షూర్గా 100% జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానం అనేది పోటీతత్వాన్ని తెలియజేసే స్థానం, కాంపిటేటివ్ స్పిరిట్ అందుట్లో ఉంటుంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేటటువంటి ఆ స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కనుక కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా విజయ తీరాలకు చేరతారు. అదొక గొప్ప శుభ సూచకం అని చెప్పాలి. అలానే ఎవరైతే కొత్త వాటి కోసం పోరాడుతున్నారో, అంటే ఏదైనా సాధించడం కోసం తపనపడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తాడు. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయిక ఏకాగ్రత అనేటటువంటిది రాశి వారికి ప్రధానంగా కలిగిస్తుంది. తులారాశి వారికి 6వ స్థానంలో సంచరించి షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావంతో ఏం జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి తులారాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే 100 మందిలో ఉన్నా సరే ఏకాంతంగా ఏకాగ్రతతో ఉండగలిగిన శక్తి మీకు ఉంటుంది. ఈ శపిత దోషం కుటుంబపరమైన విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఓవరాల్గా కనుక తీసుకుంటే షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావంతో కొద్దిగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మిగిలిన ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ తులారాశి వారికి పర్వాలేదనే చెప్పాలి. ఇవి తులారాశి వారికి షష్ఠగ్రహ కూటమి వల్ల కలిగే ఫలితాలు. శుభం.